నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తూ జంగారెడ్డిగూడెంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్సీపీ. దేశంలో ఉగ్రమూకలు చేస్తోన్న ప్రయత్నాలను సమిష్టిగా ఎదుర్కోవాలని ప్రజలకు నాయకుల పిలుపు. పట్టపగలే ఇళ్ల తాళాలను పగలగొట్టి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్. నిందితుడి వద్ద నుంచి సుమారు 200 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర వెల్లడి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ డిమాండ్. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల కదలికలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. వాహన తనిఖీల అనంతరం కౌన్సిలింగ్ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సిఐ కృష్ణబాబు సూచన. దేశంలో అలజడులు సృష్టించేందుకు ఉగ్రముక్కలు చేస్తోన్న ప్రయత్నాలను సమిష్టిగా ఎదుర్కోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టు గురునాథరావు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు చిటికల అచ్యుతరామయ్య అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబ విజయరాజుతో కలిసి గురునాథరావు మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు సృష్టించిన అరాచకాన్ని ప్రజలంతా ఖండిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, నాయకులు బీవీఆర్ చౌదరి, ముప్పిడి శ్రీను, బత్తెన చిన్న, వామిశెట్టి హరిబాబు, వెంకటేశ్వరరావు, గెద్దాడ శ్రీను, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రోజున కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన దారుణ మారణ హోమం పట్ల నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మరి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణం మండలం నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరి ఆధ్వర్యంలో ఈ రోజున కాశ్మీర్ లో తీవ్రవాదులు మరి పర్యటనకు వచ్చిన అమాయకుల్ని కాల్చి చంపడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఇటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మన దేశంలో ముస్లింస్, క్రిస్టియన్స్, హిందువులు అందరం కలిసి ఉంటున్నాం. మరి ఈ రోజున ఆ జరిగిన ఘటన చూస్తుంటే హిందువులు ఎవరని చెప్పి మతాన్ని కలుపుకొని ఆడవాళ్ళను వదిలిపెట్టి మరి భర్తలను చంపడం ద్వారా ఇక్కడ హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి మరి భారతదేశం అంతా ఆనందముల్లాగా ఉంటున్న హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పేసి మరి పాకిస్తాన్ తీవ్రవాదులు మరి ఆలోచన చేయడం, మన దేశాన్ని అస్థిరత చేయడానికి మరి పూనుకోవడం పట్ల ఈ దేశంలో ఉన్న ప్రతి మతస్థులు కూడా మరి తీవ్రంగా నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఘటనపై తీవ్రంగా నిరసిస్తూ పాకిస్తాన్కి సరిగా బుద్ధి చెప్పాలని, తీవ్రవాదాన్ని అంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి పహల్గాము మరి చనిపోయిన వారికి, వారి బంధువులందరూ కూడా తీవ్రమైన మన సంతాపం తెలియజేస్తారు. భారతదేశంలో కాశ్మీర్లో మొన్న జరిగిన అత్యంత దురదృష్టకరమైన, విషాదకరమైన సంఘటన, ఉగ్రవాదులు దాదాపు 28 మందిని కాల్చి చంపడం అనేది అమానుషంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది. ఇది భారతదేశం పట్ల వాళ్ళు ఉగ్రవాదులు చేసిన చర్యగా భావిస్తూ, ఇక్కడ భారతదేశం అంటేనే విభిన్న మతాలు, విభిన్న కులాలు అన్నీ కలిపి ఉన్న భారతదేశం ఇది. ఈ భారతదేశంలో శాంతి భద్రతల్ని వినాశనం చేయాలని, శాంతి భద్రతల్ని విఘాతం కల్పించాలని టెర్రరిస్టులు చేసిన ఈ పిరికి పంద చర్యని వైఎస్ఆర్సీపీ ఖండిస్తున్నాం. భారత ప్రభుత్వం టెర్రరిస్టుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి దాడులు, ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున భారత ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా ఒక్కటిగా ఉండాలి, అన్ని మతాలు ఒక్కటిగా ఉండి ఈ దుర్ఘటనని ఖండించాలి.
భారతదేశం అంటేనే అన్ని మతాల కలయిక. కాబట్టి ఇక్కడ విద్వేషాలకు తావులేదు. ఉగ్రవాదం అనే దాన్ని మనం అందరం ఖండించాలి. ఉగ్రవాదులు చేసే పిరికి చర్యల్ని ఖండించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, పట్టపగల ఇళ్ల తాళాలను పగలగొట్టి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న వ్యక్తిని జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 200 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను డీఎస్పీ యు రవిచంద్ర వెల్లడించారు. టి నర్సాపురం మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన ఒంటెద్దు క్రాంతికుమార్ రెడ్డి పెయింటింగ్ పనిచేస్తూ ఉంటాడన్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పట్టపగలే తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడ్డారన్నారు. సీసీ కెమెరాల నిఘాతో ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న క్రాంతికుమార్ రెడ్డిని గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. అతని వద్ద నుంచి సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర వెల్లడించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్, ఏఎస్ఐ సంపత్ కుమార్, కానిస్టేబుల్ రమేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటి డేహెచ్పి అంటే పగలు ఇల్లు తలుపు తాళం పగలగొట్టి చేసినటువంటి నేరంలో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అలాగే అంతకు 2 రోజుల ముందు మనకి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర జరిగినటువంటి ఒక నేరం, అలాగే మన ఈ బుట్టాయిగూడెం రోడ్లో జరిగినటువంటి ఒక నేరం, ఈ 2 కూడా డేహెచ్పీలు అంటే పగలు జరిగినటువంటి నేరాలు. ఈ కేసులో ఒంటెద్దు క్రాంతికుమార్ రెడ్డి అనే ఇతను టి నర్సాపురం మండలానికి చెందినటువంటి వ్యక్తి. జంగారెడ్డిగూడెంలో పనులు చేసుకుంటూ ఉంటాడు, ప్లంబరింగ్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. ఇతను ఖాళీ టైంలో చూసుకొని ఇలా పగలు ఇళ్ళ దగ్గర తాళాలు వేసున్నటువంటి ఇల్లు ఎత్తుక్కొని వెళ్ళి అక్కడ నేరాలు చేయడం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో మనం ఎస్పీ గారి చొరవతోటి మన జంగారెడ్డిగూడెం పట్టణం మొత్తం కూడా ఈ సీసీ కెమెరాలతోటి నిఘా విధించడం జరిగింది. ఈ నేరం జరిగిన వెంటనే ఎస్ఐ గారు, మన క్రైమ్ సిబ్బంది అందరూ కూడా ఈ సీసీ కెమెరాల ద్వారా ముద్దాయిని జల్లెడబట్టి అతని ఆచూకీని తెలుసుకోవడం జరిగింది. ఇందులో దాదాపు 25 సవర్ల బంగారం మొత్తం కూడా. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి తెరలేపుతామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయం వద్ద శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నంతో కలిసి తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ, ఇటీవలే ఉండి నియోజకవర్గంలో ధ్వంసం చేసిన పేదల ఇళ్లను పరిశీలించేందుకు తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పర్యటించారన్నారు. ఈ పర్యటనను ఉద్దేశించి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఇది సరికాదన్నారు. తక్షణమే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి తెరలేపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తెల్లం దుర్గారావు, జి సూర్యకిరణ్, కె సుబ్బారావు, బి నాని, నల్లంటి భద్రయ్య, కె సత్యనారాయణ, డి ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. ఉండే ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు ఆ ఉండి నియోజకవర్గంలోని పేద ఇళ్లు కూల్చేసే పని చేపట్టారు. దాని మీద సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్ గారి నాయకత్వంలో కూల్చేసిన ఇళ్లకి పేదల పక్షాన నిలబడి వాళ్ళకి సంఘీభావం తెలియజేసినందుకు ఆయన మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఎమ్మెల్యే స్పీకర్గా ఉన్న ఆయన ఓ రాష్ట్ర కార్యదర్శి మీద అటువంటి వ్యాఖ్యలు చేయటాన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పేదలు వేసుకున్న ఇళ్ల మీద దౌర్జన్యం చేశారు, ఇళ్లు పడగొట్టారు. వాటికి న్యాయం చేయండి, వాళ్ళకి ఇల్లు కట్టించండి అని వాళ్ళ పక్షాన మాట్లాడిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసిన దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆయన బహిరంగంగా వాళ్ళకి క్షమాపణ చెప్పమన్నదే మేము ఈ నిరసన ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకోకపోతే ఇవి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి నిరసనగా మేము కూడా ఉద్యమం చేపడతామన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్న జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. జిల్లాలోని
అక్కడ ఉండి నియోజకవర్గంలో పేదల ఇల్లు కూల్చేయడం జరిగింది. మేము ప్రధానంగా కోరేది ఏంటంటే డిప్యూటీ స్పీకర్ గారు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని కానీ పేదల ఇల్లు కూల్చేస్తే ఒక కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వచ్చి ప్రశ్నిస్తే దాన్ని మీరు మాట్లాడిన మాటలో మీరు మాట్లాడిన విధానం అంటే సభాపతి అలాగ మాట్లాడటం ఈ సమాజానికి చాలా దురదృష్టకరం. ఒక రాష్ట్ర కార్యదర్శి కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వచ్చి వాళ్ళ మద్దతు తెలిపినందుకే మీరు ఇలా మాట్లాడితే పేదలు గుడిసెలు నివసించుకుని 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న గుడిసెలు తొలగించారంటే ఈ కూటమి ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది? ఈ రోజు నాడు మేము సిపిఎం పార్టీగా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాం. తక్షణమే ఏదైతే డిప్యూటీ స్పీకర్ గారు మా రాష్ట్ర కార్యదర్శిపై అనుచిత వ్యాఖ్యలు చేశారో వెనక తీసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. తక్షణమే ఏదైతే ఇల్లు కూల్చేశారో ఆ ఇల్లు కూల్చేసిన వాళ్ళకి ఇల్లు కట్టించాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఈ సందర్భంగా మేము పూనుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల కదలికలపై వారి తల్లిదండ్రులు దృష్టి సారించాలని జంగారెడ్డిగూడెం పట్టణ సీఐ వి కృష్ణబాబు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ వాహన తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. అంతేకాకుండా మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. కావున మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. అదేవిధంగా పిల్లలను కాలువల వద్దకు, చెరువుల వద్దకు పంపించవద్దన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రతి ఒక్కరూ బాధపడాల్సి వస్తుందని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ ఆర్ రాంబాబుతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గౌరవులైన ఏలూరు జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు, అలాగే జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు సూచనల మేరకు ఇలాగ మైనర్ డ్రైవింగ్లు ఎవరు చేస్తున్నారో వాళ్ళ మీద ఒక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. తల్లిదండ్రులు చాలామంది మైనర్స్కి 18 ఇయర్స్ నిండిన వాళ్ళకి మైనర్లకి వెహికల్స్ ఇస్తున్నారు. వీళ్ళు చాలా ర్యాష్గా రోడ్డు మీద చాలా నెగ్లిజెన్స్గా వెహికల్ నడుపుతున్నారు. దానివల్ల రోడ్ల మీద వెళ్ళే సామాన్యులు ఎవరు ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. వీళ్ళు కూడా డ్రైవింగ్ చేయడం వల్ల వీళ్ళు కూడా యాక్సిడెంట్లకు గురవుతున్నారు. దీనివల్ల వీళ్ళు కూడా నష్టపోతున్నారు. దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు నిర్వహించి ఈరోజు వీళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి వీళ్ళ ఆఫీసుల ఉత్తర్వుల ప్రకారం వీళ్ళ మీద కేసు నమోదు చేయబడుతుంది. ఇప్పుడు మొత్తం ఒక 6 బళ్ళు తీసేసాం. ఆ విధంగా ఈ కుర్రవాళ్ళని కూడా పిలిపించాం, వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపిస్తున్నాం, కౌరు పెట్టాం. వాళ్ళు కూడా వచ్చినాక వీళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసి దాని మీద మేము కేసు నమోదు చేస్తాం. ఇప్పుడు వేసవి సెలవులు వచ్చాయి, పిల్లలందరికీ స్కూళ్ళు సెలవులు ఇచ్చారు, కాలేజీలు సెలవులు ఇచ్చారు. వీళ్ళందరూ పిల్లలు ఈ విధంగా మా చెరువుల దగ్గరికి, కాలువల దగ్గరికి వెళ్ళడం, స్నానాలు చేయడం, ఇలాగ బైకుల మీద రోడ్డు మీద బైకులు డ్రైవ్ చేయడం, వీటన్నింటి మీద తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. పిల్లలు ఏం చేస్తున్నారన్నది తల్లిదండ్రులు పర్యవేక్షణలో జరిగేలా చూడాలి. పిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించడం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకోకపోతే తర్వాత తల్లిదండ్రులు చాలా బాధపడవలసి వస్తుంది. కాబట్టి పిల్లల మీద వాళ్ళు ఏం చేస్తున్నారో అన్న దాని మీద తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని చెప్పి పోలీసు శాఖ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ల రద్దుకై పోరాటాలను తీవ్రతరం చేద్దామని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు వద్ద ఐఎఫ్టియు ఆధ్వర్యంలో 139వ మేడే పత్రికలను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ కార్మిక వర్గంతో పాటు రైతాంగాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చేందుకు 4 లేబర్ కోడ్లు, అగ్రి మార్కెటింగ్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు. కావున వీటిని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేయాలన్నారు. అదేవిధంగా మేడే వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బైరెడ్డి రాము, వాసుబోయిన శ్రీను, రొయ్యల శ్రీను, బంగారు సత్యబాబు, తన్నారి మధు, రొంగల రామదుర్గారావు, మధ్య స్వామిలు, ఇమ్మంది రాము, వాసుబోయిన, పెద్ద శ్రీను తదితరులు పాల్గొన్నారు. 139వ మేడేని మే 1న కార్మిక వర్గం విస్తృతంగా పోరాట దీక్షా దినంగా జరపాలని చెప్పి ఐఎఫ్టీ పిలుపునిచ్చింది. కార్మిక వర్గానికి చాలా గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల
కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 44 లేబర్ చట్టాలని రద్దు చేశారు. మొత్తం అన్ని రకాల పనుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. యాజమాన్యానికి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చి వాటిని చట్టాలుగా రూపొందిస్తున్నారు. వాటిల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులు విధుల నుంచి తొలగించాలంటే యాజమాన్యానికి చాలా తేలిగ్గా అయ్యే విధంగా ఈరోజు చట్టాల సవరణ జరుగుతుంది. అదేవిధంగా కార్మికులు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ కల్పిస్తామని చెప్పి గతంలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఉన్నప్పుడు కూడా ప్రకటించారు. కానీ అవన్నీ విస్మరించి ఇప్పుడు ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలి. దేశంలో మెజార్టీ కార్మిక వర్గం అసంఘటిత కార్మికులుగా హమాలీ కార్మికులుగా పనిచేస్తున్నారు. వారికి ఎటువంటి చట్టబద్ధ సౌకర్యాలు లేవు. రిటైర్మెంట్ అయితే ముసలి రిటైర్మెంట్ అయితే బతకడానికి కూడా కష్టం ఉంది. అందుకనే ఇటువంటి వాళ్ళందరికీ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. ప్రభుత్వమే చర్యలు తీసుకొని వారికి సంక్షేమం ఏర్పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఐఎఫ్టీ డిమాండ్ చేస్తుంది. కష్టాలలో ఉన్న పేదలకు చేయూతనందించే విధంగా తమ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ మద్దిపాటి నాగేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంగేనగర్ కు చెందిన చేను సత్యవతి రాజు దంపతులు టిఫిన్ సెంటర్ను ఏర్పాటు చేసుకునేందుకు లయన్స్ క్లబ్ సభ్యులు తోపుడు బండిని అందజేశారు. ఈ సందర్భంగా మద్దిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ సత్యవతి రాజు దంపతుల ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని 15,000 రూపాయల విలువ గల తోపుడు బండిని తమ క్లబ్ ద్వారా అందించడం జరిగిందన్నారు. ఈ బండిని ఆ పేద దంపతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా తమ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ కన్నం హనుమంతరావు, సెక్రటరీ కొండపల్లి పండు, ప్రతినిధులు కాకర్ల వీరభద్రరావు, బొల్లిన రామకోటేశ్వరరావు, కన్నా కృష్ణ, మడకం రవి, కొత్తూరు సత్యబాబు, చేను ప్రసాద్, శీలం రాంబాబు, ననుబోలు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో 27వ వార్డు డాంగేనగర్లో మరి నివాసం ఉంటున్న చేను రాజు సరస్వతి దంపతులు గత 30 సంవత్సరాలుగా కుటుంబం ఇక్కడ నివాసం ఉంటూ ఉంది. మరి వారి తాత, వారి తండ్రులు, రాజు కూడా నాకు మంచి మిత్రులు, సన్నిహితుడు. మరి వాళ్ళ వ్యాపార రీత్యా ఇక్కడ ఇప్పుడు ఇంకా ఉండటం, మరి ఇటీవల కాలంలో రాజు కొద్దిగా అనారోగ్య గురవడంతో మరి కుటుంబ పోషణ నిమిత్తం అతని భార్య ఒక చిన్న టిఫిన్ వ్యాపారం చేసుకుంటూ గత 10 ఏళ్ల నుంచి జీవనం సాగిస్తూ ఉంది. మరి ఆ టిఫిన్ సెంటర్ వేరే ఖాళీ స్థలంలో పెట్టుకున్నప్పుడు వారికి ఏదో కొంత అద్దె ఇచ్చి పెట్టుకునేవారు. ఆ ఖాళీ స్థలం వారు ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఖాళీ చేయమంటే ఖాళీ చేసి ఇక్కడ ప్రభుత్వ స్థలంలో పెట్టుకోవడం జరిగింది. చిన్న పందిరి వేసుకుని దాన్ని పెద్ద వివాదం చేసి చేయడం జరిగింది. మరి ఆ రోజున తెలిసి కొంతమంది స్థానికమైనటువంటి యువకులు నా దృష్టికి తీసుకొస్తే మరి వెళ్ళి పరిశీలించిన తర్వాత ఇది ప్రభుత్వం ఎందుకు, వివాదం ఎందుకు, మా లయన్స్ క్లబ్ తరఫున ఇంకేం కావాలో చెప్పండి, సాయం చేస్తామంటే మరి సత్యవతి మాకు ఒక బండి కొనిస్తే పగలో ఈ బండి మీద పెట్టి అమ్ముకుని సాయంత్రం ఇంటికి పట్టుకెళ్ళిపోతామండి, ఏర్పాటు చేయమంటే మరి వారి కోరిక మేరకు, వారి దంపతులు కోరిక మేరకు మరి ఆ బండి ఈ రోజున ఇక్కడికి ఇవ్వడానికి రావడం జరిగిందండి. మాకు తెలియజేసిన స్థానిక నాయకులకు అలాగే మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం.
ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9417964660. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం ఆలయంలో అభిషేక సేవ జరుపుతారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకాలను జరిపారు. ఈ అభిషేకాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అభిషేకాలను తిలకించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన, పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం రాయితీపై రైతులకు అందించే వ్యవసాయ యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉంగుటూరు, నెడమర్రు, భీమడోలు మండలాలకు చెందిన రైతులకు ప్రభుత్వం రాయితీపై మంజూరు చేసిన యంత్ర పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ సహకారంతో 2,19,00,000 రూపాయల విలువ గల 183 పరికరాలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వీటిలో ట్రాక్టర్ సాయంతో ఉపయోగించే 89 పవర్ టిల్లర్లు, 40 బ్యాటరీ స్పేయర్లు, 35 పవర్ స్పేయర్లు ఉన్నాయన్నారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వం నుంచి వచ్చిన ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. వాటర్ ఎక్కడ చూస్తలే పంటని, అది ఒక పంట కాదు, 3 పంట, 2 పంట మనం వరి వేస్తే ఇంకా చాలా చోట్ల వెజిటబుల్ క్రాప్స్ అని వేరే రకాలు కూడా చేస్తుంటే చాలా గర్వంగా ఉంది, చాలా అదృష్టంగా ఉంది. ఇప్పుడు నేను కూడా చాలా ప్రౌడ్ గా గ్రీన్ టవల్ వేసుకొని అగ్రికల్చర్ అంటే చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ తో మారిపోయినా. నేను కాలేజ్లో చదివింది కూడా ఈ సబ్జెక్టే. మళ్ళీ నా నాలెడ్జ్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్నప్పటికీ చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ కొన్ని ఇష్యూస్ చెప్పారు, కన్సర్న్ ఆఫీసర్ ఉంటే ఒకసారి పబ్లిక్ చెప్పేయండి, తర్వాత నేను ఏమైనా చెప్పాలంటే ఫైనల్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్ ఇక్కడ పర్మనెంట్ గా లేదు, ఒక ఇన్ఛార్జ్ ఆఫీసరే ఉన్నారన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారా? మీటింగ్ వచ్చారా? ఓకే, ఇది అగ్రికల్చర్ మీటింగ్ కాబట్టి పొందలేదు. సో అది నేను సెటిల్ చేస్తాను. లారీ ప్రాబ్లం ప్రస్తుతానికి 1 crore దాకానే సెటిల్ అయిపోయినా, ఇంకా 1 crore పెయింటింగ్ ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా త్వరగానే బడ్జెట్ పరంగా నా పైన నమ్మకం ఎక్కువ ఉంది, కానీ బడ్జెట్ పరంగా వచ్చేటప్పటికి మనం గవర్నమెంటే అడగాల్సి ఉంటుంది. కాబట్టి దానికి ఏమేమి ప్రయత్నం చేయాలో అవన్నీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. కోకోనట్ సీడ్లింగ్స్ నిన్న వచ్చినప్పుడే మీరు చెప్పారు, నిన్ననే హార్టికల్చర్ ఆఫీసర్కి చెప్పినాము. మనకు 2 సెంటర్స్ ఉన్నాయి. ఆ 2 సెంటర్స్ లో ఎంత ఉన్నాయి అంత ప్రియారిటీ బేసిస్ లో మన ఏలూరు జిల్లా వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడాము. మళ్ళీ అది ఫాలో అప్ కూడా చేస్తాము. వెటరీ మొబైల్ క్లినిక్ నేను వెళ్ళిన చోట్ల ఉన్నాయి. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నారా ఎవరైనా? అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఫాలో అప్ చేస్తాం, ఇక్కడ కన్సర్న్ వాళ్ళు లేదు. అలాగే ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్టే, ఇది అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అయినా కూడా
మనకు అగ్రికల్చర్ లో మన జిల్లాకి ఇచ్చిన టార్గెట్లు 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఇంకా ఏమైనా వరి పంటకి తీసుకురావచ్చు అంటే, వేరే ఏమైనా హార్టికల్చర్ పంటకి తీసుకురావచ్చు అంటే దానికి సంబంధించిన భూమిని మళ్ళీ వరికో హార్టికల్చర్ క్రాప్స్ కు తీసుకురమ్మని ఒక టార్గెట్ మనకు ఉన్నాయి. అది ఒకటే కాదు, మీ అందరూ చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్. ఎక్కడికైనా ఏమైనా టెక్నాలజీ ఉంటే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసుకునేది మన జిల్లాలోనే. అంత అడ్వాన్స్డ్ ఫార్మర్స్ మన జిల్లాలో ఉన్నారు. అది చాలా ప్రౌడ్ అయిన విషయం. కేసులు వేగంగా పరిష్కారం కావాలి అంటే సత్వరమే నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి డాక్టర్ జస్టిస్ విఆర్కే కృపాసాగర్ సూచించారు. ఏలూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జ్యుడిషియల్ ఆఫీసర్స్ వర్క్షాప్ను శనివారం నిర్వహించారు. ఈ వర్క్షాప్ను హైకోర్టు జడ్జీలు జస్టిస్ కె మన్మథరావు, జస్టిస్ విఆర్కే కృపాసాగర్లు పాల్గొన్నారు. ఈ వర్క్షాప్లో పాల్గొనేందుకు జిల్లా కోర్టుకు చేరుకున్న జడ్జీలు తొలుత గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జస్టిస్ కృపాసాగర్ మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత జ్యుడిషియల్ అధికారులపై ఉందన్నారు. కావున జ్యుడిషియల్ అధికారులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. దీనికోసం మారుతున్న చట్టాలపై న్యాయమూర్తులు నైపుణ్యం పెంచుకోవాలి అన్నారు. ఈ వర్క్షాప్ న్యాయమూర్తుల పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎస్ శ్రీదేవి, విశ్రాంతి జిల్లా న్యాయమూర్తి వైవి రామకృష్ణ, మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. వేదికను ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ ఎం రామకృష్ణరాజు గారు టు ప్రజెంట్ ఏ బొకే టు హిస్ లార్డ్షిప్. Junior Civil Judge Chintalpudi to present. In essence, the Limitation Act is a crucial piece of legislation. నిజమైన నిజం ఏంటంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. దేని గురించి? టు స్పెండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ టేకింగ్ డెసిషన్స్. సో దెర్ఫోర్ when your occupation is taking decisions, two things are required. Not for others, for yourself. Is it nice if I am able to make up my mind very quickly? Or will it be very fine if I am able to take my decision a day later, a month, a year, or sometime at some point of time? మనం చల్లగా ఉండాలంటే వేడని తినాలి. అలాగే కేసులన్నీ త్వరగా అవ్వాలి అని అంటే వీ షల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు టేక్ వెరీ క్విక్ డెసిషన్స్. ఇట్ రిక్వైర్స్ an attitude and more importantly the skill that is required. Workshops are essentially meant to make a personal assessment of ourselves and to take the help of all of our esteemed brothers and sisters in the same occupation. I believe that this workshop will certainly be helpful to each one of us. I wish you all the best. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సుబ్బంపేటలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 32వ వార్షికోత్సవ వేడుకను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక సందర్భంగా బాబావారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బాబాకు క్షీరాభిషేకంతో పాటుగా పలు ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా ఆలయంలో ఎడవల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో సంకీర్తన కార్యక్రమం జరిపారు. అనంతరం అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ సుబ్బంపేటలో వెంచేసి ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకోవాలని కోరారు. ఈ వార్షికోత్సవ వేడుకల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తూ జంగారెడ్డిగూడెంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్సీపీ. దేశంలో ఉగ్రమూకలు చేస్తోన్న ప్రయత్నాలను సమిష్టిగా ఎదుర్కోవాలని ప్రజలకు నాయకుల పిలుపు. పట్టపగలే ఇళ్ల తాళాలను పగలగొట్టి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్. నిందితుడి వద్ద నుంచి సుమారు 200 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర వెల్లడి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ డిమాండ్. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల కదలికలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. వాహన తనిఖీల అనంతరం కౌన్సిలింగ్ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సిఐ కృష్ణబాబు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.